కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనందరికీ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఎస్ఐపి మోడల్లో పెట్టేసేయండి, మీకైతే బాగా వస్తుంది, అరే ఎస్ఐపి వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అని ఇలా చెప్తుంటారు. కాకపోతే ఎక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయో డిసడ్వాంటేజెస్ అనేది కూడా ఉంటుంది. మరి ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో మనందరికీ కూడా చక్కగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు కూడా మరి ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎస్ఐపి మోడల్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటన్నది. హాయ్ సార్. హాయ్ చాణక్య గారు. సాయిరామ్ గారు, చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేటప్పటికీ అందరూ ఎక్కువగా సజెస్ట్ చేసేది ఎస్ఐపి మోడల్లో పెట్టేసి మరి అయితే నీకు డబ్బులు వచ్చేస్తూ ఉంటుంది, ఎస్ఐపి మోడల్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు అనేది ఇచ్చేస్తూ ఉంటారు. అదే ఒకటి నమ్మేది ఏంటంటే ఎక్కడ పాజిటివ్స్ ఉంటుందో నెగిటివ్ కూడా అంతో ఇంతో ఉంటుంది. మరి ఎస్ఐపి మోడల్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ రోజుల్లో చాలామంది ఎస్ఐపిని ఒక కమోడిటీలాగా చూస్తున్నారు. యా. సో యూట్యూబ్లో మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి దీని గురించి చాలా ఓవర్ హైప్డ్గా ఇచ్చేసారు. సో ఎస్ఐపి చేసేయండి, రీచ్ అవుతారు. సో మీరు ఎస్ఐపి కనుక చేసుకుంటూ వెళ్తే కోటీశ్వర్లు అవుతారు, మీ రిటైర్మెంట్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో బట్ దీని గురించి ఇంత హైప్ ఇవ్వడం వల్ల చాలామంది దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోకుండానే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది వచ్చేసి నాకు ఫోన్ చేసి నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటారు. బట్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అసలు ఏం తెలియదు, అది ఎస్ఐపి అంటే అది మనకు ఎల్ఐసి పాలసీ లాగా అనుకుంటారు. అసలు ముందు ఎస్ఐపి అంటే ఏంటో చూద్దాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రైట్. సో ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ ఒక ఫ్రీక్వెన్సీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎస్ఐపి అంటాం. ఓకే. సో ఇది ఎందుకంటే కనుక మనకి మోస్ట్లీ మనకి ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండకపోవచ్చు, కానీ మన శాలరీస్ కూడా మంత్లీ వస్తూ ఉంటాయి. సో మనకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 50,000 వస్తే ఒక 10,000 ఎవ్రీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎస్ఐపి అంటాం. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సో మార్కెట్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది వాలటైల్గా ఉంటుంది. సో కొన్ని రోజులు పెరుగుతుంది, కొన్ని రోజులు తగ్గుతుంది, కొన్ని రోజులు ఫ్లాట్గా ఉంటుంది. సో ఎస్ఐపి ఏంటంటే మీరు ప్రతిరోజు ఒక ఫిక్స్డ్, ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని మీరు కొంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ పెరిగినాది కొంటుంది, మార్కెట్ పడినా కొంటుంది, మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా కొంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు రూపీ యావరేజింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ప్రైస్ 10 రూపీస్ ఉందనుకోండి, మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 1,000 యూనిట్స్ వస్తాయి. రైట్. సో అదే మీకు 11 అయింది అనుకుందాం, ఈసారి ఏమొస్తుందంటే 900 చేంజ్ యూనిట్స్ వస్తాయి. అలా పెరిగింది 12 అయింది, 800 చేంజ్ యూనిట్స్ వస్తున్నాయి. అలానే 12 దగ్గర కొన్ని నెలలు ఉంది, మీకు 12 మీద మీకు 800 యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పడి 9కి వచ్చింది అనుకుందాం, సో మీకు 1,100 యూనిట్స్ వస్తాయి. Okay. So for the same 10,000 rupees, you are getting more number of units when market is falling. Okay. When market is rising, you will get less number of units. మొత్తం ఈ సైకిల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకు యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. మనం బాటమ్ని టచ్ చేయము, పీక్ని టచ్ చేయము. ఓకే. ఎప్పుడు మనం సేఫ్గా మధ్యలో ఉన్న దానికి వస్తుంది. సో ఇది ఎస్ఐపి యొక్క మెయిన్ థింగ్. బట్ దీనివల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో మనం మెయిన్గా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఎస్ఐపిలో ఒక ఫిక్స్డ్ డేట్ మీద మనం కొంటాం. సో మనకి మంత్లో వచ్చేసరికి మనం మార్కెట్ని టైం చేయలేము అప్పుడు. సో ఏదో ఒక రోజు మీద పెట్టి కొనేస్తాం. షార్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్, సో ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. సో మీరు మంత్లీ ఒక డేట్న ఎస్ఐపి చేశారనుకుందాం. సో బెస్ట్ డేట్కి వర్స్ట్ డేట్కి మధ్య ఆల్మోస్ట్ 1.5% డిఫరెన్స్ ఉంటుంది 3 years ఎస్ఐపిలో. ఓకే. సో ఇది మన స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో బెస్ట్ డేట్కి వర్స్ట్ డేట్కి మధ్య 1.5% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్లో వచ్చేసరికి మన డేట్, ఏ డేట్న మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మన రిటర్న్స్ని డామినేట్ చేస్తుంది. సో మనం మార్కెట్ని టైం చేయలేం షార్ట్ టర్మ్లో. మనసు ఇది 10 years టైం పీరియడ్లో కూడా ఆల్మోస్ట్ 0.5% డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో మీరు ఎప్పుడైతే 10 years అండ్ అబోవ్ ఉంటుంటే ఈ డిఫరెన్స్ అనేది మైన్యూట్గా అవుతూ ఉంటుంది. బట్ మీరు షార్ట్ టర్మ్ ఈవెన్ లెస్ దెన్ 7 years ఉంటే కనుక ఇది కన్సిడరబుల్ డిఫరెన్సే చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పికింగ్ ద పర్ఫెక్ట్ స్లాట్. ఓకే. ఆ స్లాట్ అనేది పర్ఫెక్ట్ పిక్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్కి. షార్ట్ టర్మ్. ఓకే. సో షార్ట్ టర్మ్ అంటే 6 years కొంతమంది దాన్ని లాంగ్ టర్మ్గానే ఫీల్ అవుతారు. సో 6 or 7 years లోపల ఏంటంటే మనకు పిక్ చేయలేం, ఎందుకంటే మనం ఆ రోజు అదే డేట్ పెట్టేసి పెడతా ఉంటాం కాబట్టి ఆటో మ్యాండేట్లో అది తేలిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయలేం. సో ఇప్పుడు కూడా చూడండి చాలామంది ఎస్ఐపి పెట్టేస్తారు, 10 years 15 years పెట్టేస్తారు, ఇక మర్చిపోతారు. బట్ అలా ఎప్పుడు చేయకూడదు. సో మనం పెట్టేసిన తర్వాత ఏమవుద్ది,
మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ కొంత ప్రాఫిట్ వస్తుంది. సో అప్పుడు ఏంటి, మనం సెల్ చేయాల్సి వస్తుంది. సెల్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల మనకి ట్యాక్స్ తగ్గుతుంది. మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 1.25 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఓకే. సో మీరు ఎస్ఐపి చేసి అలా వదిలేస్తే ఏమవుతుంది, మీరు దాన్ని వాడుకోలేరు. మీరు అసలు దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది. అండ్ ఇంకో కేసు ఏంటంటే, మనం ఎస్ఐపి చేసేటప్పుడు మన రిస్క్ తగ్గట్టు మన అసెట్ అలొకేషన్ పెట్టుకుంటాం. సో లార్జ్ క్యాప్స్లో ఒక 50, మిడ్ క్యాప్స్లో 30, స్మాల్ క్యాప్స్లో 20, ఈ రేషియోలో పెట్టాం. సో అలా వెళ్తుంటే మార్కెట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ రేషియోస్ మారిపోతాయి. 50 కాస్త 3 years అనుకోండి, 3 years మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఈ 50 కాస్త ఒక 45 అవుతుంది, ఈ 30 కాస్త ఒక 36 అలా అవుతుంది, ఈ 20 కాస్త 30-35 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, మనం ఇనిషియల్గా అనుకున్న అలొకేషన్కి ఇప్పుడు దీనికి తేడా వస్తుంది. సో ఇది ఎలా అంటే, సో వెన్ పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఎలా ఉంటాడో దానికి వర్సెస్ ఇఫ్ ఈజ్ హెవీ అండ్ ఫిట్ వర్సెస్ అన్ఫిట్. మన టార్గెట్ ఏంటంటే ఫిట్కి ఇస్తాం. సో మనం ఏంటి, ఇంకా తను జిమ్కి వెళ్ళి డైటింగ్ ఫుడ్ నియమాలు ఎన్ని పాటించకపోతే ఏమవుతుంది, ఫ్యాట్కి వస్తారు. సో మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కూడా అంతే. సో మన అసెట్ అలొకేషన్ మనం పీరియాడిక్గా రివ్యూ చేసుకోవాలి. సిప్ పెట్టేసి వదిలేస్తే రివ్యూ చేసుకోకపోతే చాలా డేంజర్ అవుతుంది. సో ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత మార్కెట్ డైనమిక్స్ ప్రకారం రిటర్న్స్ వ్యారీ అవుతాయి. యూజువల్గా హ్యూమన్ టెండెన్సీ ప్రకారము ఇలా లాంగ్ టర్మ్ పెట్టినప్పుడు ఏదో ఒక వర్క్ రావడము, సో అండ్ వేరే ఉండడము, సో ఇలా డిలే చేయడము, చెక్ చేసుకుందాంలే అనుకోవడము, ఇలా మర్చిపోవడం అనే సందర్భాలతో అది అనేది వదిలిపెట్టేస్తాం. మీరు అన్నట్టు ఫిట్ కాస్త అన్ఫిట్ అయిపోతూ ఉంటుంది ప్రొఫైల్ కాస్త. సో అది చాలా మంది దగ్గర నేను చూస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎక్కడో చూస్తారు సమ్ న్యూస్, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్ ఎస్ఐపి, దే వోంట్ టాక్ టు దేర్ అడ్వైజర్స్. సో చివరికి ఏమవుతుంది, మంచి పోర్ట్ఫోలియో కూడా పర్ఫామ్ చేయలేని విధంగా అది మారిపోతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ రిస్క్ అపెటైట్కి వాళ్ళకి కరెంట్ ఉన్న ఫండ్ స్ట్రక్చర్స్కి సరిపోదు, అసలు మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నేనేంటే కొంచెం అగ్రెసివ్ కూడా, కొంచెం కాషియస్ అగ్రెసివ్ నేను తీసుకోవాలనుకుంటాను. సో దాని తగ్గట్టు ఇప్పుడు నేను పెట్టాను. ఒక 5 years తర్వాత కాషియస్ నుంచి వెరీ అగ్రెసివ్కి వెళ్ళింది. బట్ నేను మళ్ళీ తిరిగి నా స్ట్రక్చర్కి రావాలి కదా. అలా రాకపోతే ఏమవుతుంది, ఏదో రోజు దెబ్బ పడుతుంది, మార్కెట్ బాగా పడితే. ఇంకోటి ఏంటంటే మన ట్యాక్స్ వైజ్గా కూడా మనం లాస్ అవుతూ ఉంటాం. ఓకే. సో మనకి ఇక్కడ రీబ్యాలెన్సింగ్ అనేది జరగాలి, అది కూడా జరగదు. సో లాంగ్ టర్మ్ ఎస్ఐపీస్ పెట్టి మర్చిపోతే జరిగేది ఇంకో సెకండ్ రిస్క్ ఇది. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ఈ లాంగ్ టర్మ్ ఎస్ఐపిలో మనకి అన్వాంటెడ్ స్కీమ్స్ని కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఇది ఈ ఎస్ఐపి మోడల్లో. ఓకే. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఓకే. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది ఇర్రెలవెంట్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల చాలా మంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి మైగ్రేట్ అవుతున్నారు. ప్రెసెంట్ ఆల్రెడీ ఇప్పటికే 70% పైన మైగ్రేట్ అయ్యారు. సో ఇప్పుడు మొన్న వచ్చిన కొత్త చేంజ్ వల్ల మోర్ దెన్ 90% మైగ్రేట్ అయిపోతారు. ఓకే. బట్ నేను లాంగ్ టర్మ్ ఎస్ఐపి పెట్టాను, నేను ఇంకా నాకు రిటర్న్ వస్తుంది అంటే, నీకు అనవసరమైన ఫండ్లో నువ్వు లాక్ ఇన్ దాంతో ఉంటావు. లాక్ ఇన్ అయిపోతే ఇంకా మనకు మార్చుకోవడానికి కూడా అసలు ఆప్షన్ ఉండదేమో. లాక్ ఇన్ అయిపోతే మార్చుకోవడానికి ఉండదు. అసలు ఈఎల్ఎస్ఎస్ థీమ్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసి 3 years ఉండాలి, దానికి మీకు ATC కింద ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు. సో ఇప్పుడు 3 years తర్వాత మనం ఆ మనీ విత్డ్రా చేసుకోవచ్చు. నేను చూసాను చాలా మంది 3 years తర్వాత విత్డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సో వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీ అడిషనల్ అమౌంట్ యూల్ గెట్ ద సేమ్ ట్యాక్స్ బెనిఫిట్. బట్ చాలా మంది ఏంటంటే కంటిన్యూ చేసుకుంటూ పోతారు. ఇంకోటి ఏంటంటే, చాలా మందికి మార్కెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్లో అయితే భయపడి ఒక లార్జ్ క్యాప్ దాంట్లో ఎక్కువ పెడతారు. బట్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం మార్చుకోవచ్చు, కొంచెం మిడ్ స్మాల్ క్యాప్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఈ లాంగ్ టర్మ్ ఎస్ఐపి వాళ్ళు ఏమవుతుందంటే సేమ్ అదే లార్జ్ క్యాప్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో వాళ్ళు రిస్క్ తీసుకోగలిగినా కానీ తీసుకోలేని ఫండ్స్లోనే పెడతారు. సో అన్వాంటెడ్ స్కీమ్స్లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. అండ్ కూడా ఏంటంటే ఫండ్ పర్ఫామ్ చేయకపోయినా అది అలానే చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మనం మార్చుకోలేకనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎస్ఐపిలో వచ్చే డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, ద ఫోర్త్ వన్ ఇస్ లంసమ్ పెట్టే స్కిల్ పోతుంది. లంసమ్ పెట్టే స్కిల్. ఓకే. మీరు వాట్ ఏ టైమ్ యూ వాంట్ ఇన్వెస్ట్ సమ్ 10 lakhs or 20 lakhs, ఆ స్కిల్ రాదు మీకు. మీరు ఎస్ఐపి గేమ్ ఆడుతూ ఉంటే ఆ స్కిల్ ఎప్పటికీ మీకు రాదు. ఓకే. సో చాలా మంది అడ్వైజర్స్ కూడా ఆ స్కిల్ పోయింది. దే విల్ ప్రమోట్ ఎస్ఐపి లైక్ ఎనీథింగ్. ఓకే. సో మీరు కనుక యు ఆర్ ఇన్వెస్టింగ్ 10,000 ఎవ్రీ మంత్ ఫర్ 5 years. సో ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. దానికి వచ్చే రిటర్న్కి వెన్ యూ ఇన్వెస్ట్ సేమ్ 6 lakhs స్ట్రైట్ అవే హెవీ డిఫరెన్స్ వస్తుంది, సమ్ 30-40% డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో ఈ లంసమ్ పెట్టే స్కిల్ని మీరు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే లంసమ్కి డిఫరెంట్ స్కిల్ కావాలి, ఎస్ఐపికి డిఫరెంట్ స్కిల్ కావాలి. బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్ మీరు పెట్టుకొని చేస్తే ఈవెన్ అది ఆటోమేటిక్గా ఎట్లా తిరిగినా వస్తుంది. సింపుల్గా మన అబ్బాయిల లాంగ్వేజ్లో చెప్పాలంటే,
మనం సంవత్సరాల తరబడి గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటే గల్లీలోనే బాగా ఆడగలుగుతాం, మెయిన్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఏం ఆడలేమన్నట్టే. అంతే కదా, మనం ఉప్పల్ స్టేడియం పోయి ప్రాక్టీస్ చేయాలి. యా. సో అప్పుడు మనకి రియల్ మ్యాచ్ ఎలా ఉంటుంది, పిచ్ ఎలా ఉంటుంది, ఆ స్పీడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తుంది. ఎస్. సో మన లంసం పెట్టే స్కిల్ మెయిన్గా ఎస్ఐపి చేస్తా ఉంటే అది పోతుంది. ఇంకోటి ఏంటంటే 5th వన్ ఇది, ల్యాక్ ఆఫ్ కస్టమైజేషన్. ఓకే. సో ఇప్పుడు ఎస్ఐపి పెడుతూ ఉంటే సో ఎవ్రీ టైం అదే డేట్ని పెడతారు. సో మనకి ఇప్పుడు మార్కెట్ పడితే నేను ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. సో చాలామంది సిస్టమ్స్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇది అడ్వైజర్స్ దగ్గర కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ గ్రో, జెరోదా వీటిలో చేస్తూ ఉంటారు. వీటిలో ట్రిగర్ బేస్డ్ ఎస్ఐపీస్ ఉండవు. ఓకే. సో ఏంటంటే మార్కెట్ ఎంతకన్నా తక్కువ పడితే ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్, ఇది ఉండదు. ఈవెన్ చాలామందికి ఎస్ఐపి చేస్తున్న ఫండ్లో లంసం పెట్టొచ్చా అనే విషయం కూడా తెలియదు. సో లంసంలో ఎస్ఐపి పెట్టొచ్చా ఈ రెండు తెలియదు అసలు, జస్ట్ తెలియకుండా జస్ట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రిగర్ బేస్డ్ ఎస్ఐపిస్ వల్ల మన రిటర్న్స్లో దాదాపు 10% వరకు తేడా వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హ్యాస్ ఫాల్ అండ్ 20% స్మాల్ క్యాప్స్, యూ ఇన్వెస్టెడ్ అమౌంట్, మళ్ళీ తిరిగి తన పీక్ రీచ్ అయినప్పుడు ఈ 20% ఫాల్ వల్ల మళ్ళీ తిరిగి పైకి వస్తే మనకి పెట్టిన అమౌంట్ మీద 30% వరకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ చిన్న చిన్న విషయాలన్నీ మర్చిపోతారు. ఓకే. సో ఇవి మెయిన్గా ఎస్ఐపిస్లో ఉండే డిసడ్వాంటేజెస్. ఓకే. ఈ ఎస్ఐపి మోడల్స్ని చాలామంది కూడా ప్రమోట్ చేస్తుంటారు, కాకపోతే దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ని మాత్రం చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేశారు సార్. అండ్ ఐ థింక్ యు ఆర్ ద పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ యాజ్ అ ప్లానర్ ఆల్సో. అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఈ కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి టీం దగ్గర నుంచి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దట్ వాస్ నైస్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయిరామ్ గారిని ఫైనాన్షియల్ ప్లానర్గా కూడా మీరు తీసుకోవాలి అనుకున్నారంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే డైల్ చేయండి. సో ఆయన అయితే చాలా మంచి అడ్వైసెస్ అనేది కూడా ఇస్తున్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.